పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని మరపడగ సర్పంచ్ బాలరాజ్ కోరారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం కూడా అందించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలకు వెళ్లి ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి కావద్దన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజు, వార్డు సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాలరాజు మాట్లాడుతూ బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులతో కూడిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని వివరించారు. గత సంవత్సరం 126 మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు ఒక విద్యార్థి నవోదయ సీటు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఒక తరగతి గది అయినా సరైన విధానం లేకపోవడంతో పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా సర్పంచ్ పాలకవర్గం ముందుంటుందని చెప్పారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈరోజు మరపడగ ప్రైమరీ స్కూల్లో అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. అలాగే గత సంవత్సరం 125 మంది అయితే ఈ సంవత్సరం ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పటికే మన ప్రైమరీ స్కూల్లో 25 అడ్మిషన్లు వచ్చాయి. దీనికి మా పాలకవర్గం అందరం సృష్టి చేస్తూ ఇంటింటికి బడిబాట కార్యక్రమం కూడా పెట్టాము. దీనికి మంచి చెప్పారు. అలాగే గవర్నమెంట్ చాలా సలవతులు చేస్తున్నాయి. అలాగే టిఫిన్ కానీ, ఇంకా స్కూల్ బ్యాగ్స్ కానీ, బట్టలు కానీ మన గవర్నమెంట్ కూడా అన్ని స్కూళ్ళకు, గవర్నమెంట్ స్కూల్ ఉన్న ప్రతి స్కూల్కి అన్ని సలవతులు చేస్తుందని, స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఏ అవసరం ఉన్నా మా హెడ్ మాస్టర్ గారు మా పాలకవర్గానికి చెప్పి అన్ని మర్యాదలు అన్నీ చేస్తున్నామని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా స్ట్రెంత్ విద్యుత్ పిల్లలు అడిగాను. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరుగుతున్నది. ఇప్పటికే ఒక 25 మెంబర్స్ వచ్చినా చెప్పినారు. ఇంకొక 25 నుంచి 30 మెంబర్స్ పిల్లలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా టార్గెట్ 40, కానీ ఇంకా ఎక్కువ చేయాలి సార్. 50 రావాలి, ఇంకా సంతోషం మాకు. అలాగే మీరు కూడా నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలి. దాంట్లో భాగంగా సార్ మాకు ఏం చెప్పినాడు, ఒక బిల్డింగు నిరుపయోగం ఉందట, ఫ్లోరింగ్ సరిగ్గా లేదని, ప్లస్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది. ఇక్కడ పిల్లలకి తాగేది సరిగా లేదు. ఆ ఫ్లోరింగ్ ఒకటి చేస్తాం మేము సర్పంచ్ సార్ మేము పెట్టుకున్నాము. ఒక 2-3 నెలలు అది కూడా చేసేస్తారు బిల్డింగ్. అది తర్వాత మంచి ప్యూరిఫై నీళ్ళు కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే కెమెరాలు కూడా చెప్పినాడు, అవి కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్ మేము. కానీ దీంట్లో భాగంగా మా సర్పంచ్ మా పాలకవర్గం అందరం కలిసి ఊరు మొత్తం తిరిగి స్ట్రెంత్ పెంచే అవకాశం మేము చేసినాం. ఈసారి పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసాము. ఆ సందర్భంగా స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది. ఈసారి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఈ అభ్యాసం ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్లో చెప్పాలని వీళ్ళు కూడా కంకణ కడుకుని మా సార్లు అలాగే చేస్తున్నారు కూడా.